గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు జూలై 2025 నుండి 31వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ఈ 25వ తారీఖున జూలై 25వ తారీఖున మొట్టమొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది. సాధారణంగా అందరూ వరలక్ష్మి వ్రతాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు. అందులో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా వ్రతం చేసుకోవచ్చు. కొంతమందికి దగ్గరికి వచ్చాక కుదరకపోతూ ఉండొచ్చు. అంచేత 25వ తారీఖును కూడా చేసుకోవచ్చు. అందులోనూ ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటారో రెండో విషయం ఏంటంటే కనుక జూలై 29వ తారీఖున మొట్టమొదటి శ్రావణ మంగళవారం కూడా వచ్చింది. అంచేత ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు వరలక్ష్మి వ్రతం కానీ లేదా శ్రావణ మంగళగౌరి వ్రతాలు కానీ చేసుకుంటూ ఉంటారు. ఈ వ్రతాలు చేసుకోవడానికి మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర దేశాల్లోనూ కూడా ఇబ్బంది పడకుండా పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా ఈ వరలక్ష్మి వ్రత విధానం తెలుగు అనుకుంటున్నా లేకపోతే కనుక శ్రావణ మంగళగౌరి వ్రతం పూజా విధానం తెలుగు అనుకుంటున్నా కూడా మీకు వీడియోలు వస్తాయి. మా వీడియోలు అంటే నేనే చేయించినటువంటి పూజా విధానం వీడియోలు వస్తాయి. కాబట్టి ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీ చేతితోటి ఆ వ్రతాలు చేసుకోవచ్చు. మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా అని ముందుగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పక్షంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ 15 రోజులు కూడా స్వల్ప అనుకూలతలు మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పనినైనా సరే మాత్రం చాకచక్యంగా చేయగలుగుతారు. పని యందు శ్రద్ధ పెరుగుతుంది. మీ అంతటి మీరే నేను ఏదైనా సాధించాలి, నేను నెగ్గాలి, నేను గెలవాలి, నేను డబ్బు బాగా సంపాదించాలి, నేను సక్సెస్ అవ్వాలి అనేటటువంటి తాపత్రయం బాగా పెరుగుతుంది. సంఘంలో మంచి కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బంధువుల వల్ల స్నేహితుల వల్ల చక్కని అనుబంధం ఏర్పడుతుంది. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కలిసి ఆనందంగా సంతోషంగా శుభకార్యాల్లో పాల్గొంటారు. అందరితో కలిపి మిత్రత్వంగా ఉంటారు. గొడవలు గోళ లేకుండా ఆనందంగా కలిసి ఉంటారు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీ సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందే పరిస్థితి కూడా కనపడుతోంది. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. పూజలు పునస్కారాలు ఇంట్లో వ్రతాలు నోములు లాంటివి ఆచరించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ బాధ్యతలు సక్రమంతంగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ ఇతరుల సహకారం ద్వారా పూర్తి చేయవలసిన పనులు కానీ మీకు పూర్తవుతాయి. అంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేయడం వల్ల అనమాట. ఇక గ్రామాభివృద్ధికి కుటుంబాభివృద్ధికి తోడ్పడతారని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు పోలీస్ కేసుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతుంది. కాకపోతే ఉద్యోగపరంగా ఒడిదుడుకులు బాగా ఎక్కువ ఉంటాయి. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. కాకపోతే కనుక కొంత మెంటల్ టెన్షన్లు ఉంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి అప్పులు కానీ రుణాలు కానీ తీరే పరిస్థితి అయితే కనపడుతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ప్రేమ వ్యవహారాలు, శారీరక కోరికలు, భోగాలు, శారీరకపరమైనటువంటి కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత, ప్రీతి, ప్రేమ బాగా పెరుగుతాయి అని చెప్పొచ్చు. అలాగే వాహనాలు కొనాలనుకున్న, వాహనాలు మార్చాలనుకున్న అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతోటి శారీరకంగా కోరికలు తీర్చుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. ఇతరుల కోసం బాగా ఖర్చు పెడతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు అంటే వ్యాపారపరంగా వ్యవహారపరంగా పెట్టగలుగుతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆదాయం పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక విద్యార్థులు కూడా స్కూల్స్ కాలేజీలో నిర్వహించేటువంటి ప్రాజెక్ట్ వర్కుల్లో ప్రతిభ చూపిస్తారు. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొత్త కొత్త ప్రయోగాలు చేయగలుగుతారు. కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది విద్యల పట్ల. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. నూతన అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. స్త్రీలకి కొంతమంది నమ్మక ద్రోహులు ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్త. శారీరకపరమైన కోరికలు అదుపులో ఉంచుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం మంచిది కాదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి లేదా మీరు సంపాదించడానికి బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి, ప్రగతి కనపడుతోంది. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని దానికి ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మాపేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము, లేకపోతే కనుక భూత ప్రేత పిశాచాది గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి, మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.